ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన చింతల మోహనకృష్ణ, వైకుంఠరావు అనే అన్నదమ్ములు డ్రాగన్ పంట సాగు చేపట్టారు. ఒకరు వైద్య వృత్తిలో సేవలందించగా మరొకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అయితే వ్యవసాయమంటే మక్కువతో వీరు డ్రాగన్ పంట సాగును 1 ఎకరంలో 5 ఏళ్ల క్రితం చేపట్టారు. పంట సాగులో సేంద్రియ విధానాలను అవలంబించడంతో కాయ నాణ్యత, రుచి బాగుంటుందని రైతులు చెబుతున్నారు. ఆరంభపు పెట్టుబడులు అధికంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలం ఫలసాయాన్నందిస్తుందనే ఆశతో పంట సాగును ఎంచుకున్నట్లు వీరు చెబుతున్నారు. 5 ఏళ్ల క్రితం ఎకరా పంట సాగుకు 4 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టామని, నాటిన 3వ సంవత్సరానికి పెట్టుబడులు వెనక్కొచ్చాయంటున్నారు. సాగు ఆశాజనకంగా ఉండటంతో అదనంగా 1.5 ఎకరం విస్తీర్ణంలో ట్రెల్లిస్ విధానంలో సాగు చేశారు. ట్రెల్లిస్ విధానంలో మొక్కల సాంద్రత పెరిగి ఎకరాకు 10 లక్షల వరకు ఖర్చు వచ్చిందని, ఎకరా పంట నుంచి 3 ఎకరాల్లో తీసే పెట్టుబడులు వస్తాయంటూ రైతు సోదరులు చెబుతున్నారు. 2021లో అంటే 5 సంవత్సరాల కిందట మనం ఎకరాల్లోన డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇనిషియల్గా ఒక 500 స్తంభాలతోని మనం 2000 మొక్కలతో స్టార్ట్ చేసాము. దాని నుంచి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మనం కంప్లీట్ ఆర్గానిక్ మెథడ్లో చేస్తున్నాము. సాగు చేసే సమయంలో మనకి ఎకరానికి వచ్చేసి 4 నుంచి 5 లక్షలు అనేది ఖర్చు వచ్చింది. దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ని స్టార్ట్ చేసాం గవర్నమెంట్ సబ్సిడీలో. 3వ సంవత్సరానికి మనకి సుమారుగా పెట్టుబడులు కూడా వచ్చేసాయి. అంతర్సేద్యంగా కొన్ని కాయగూరలు, టమాటా, వంగ లాంటివి కూడా సాగు చేసాం. ఎకరానికి కనీసం 10 ట్రాక్టర్ల పశువుల పేడని మనం సూడోమోనాస్ ట్రైకోడర్మా బ్రీడింగ్ కలిపి మొక్క మొదల్లో 2 దప్పాలుగా ఇవ్వడం జరుగుతుందండి. కొన్నిసార్లు తోక చీమలు ఉంటాయి. చీమలు ఎక్కువ పళ్ళు నష్టపరిచేటట్టుంటే దాని మొదల్లో DDT పౌడర్ జల్లాల్సి వస్తుంది. పెట్టిన పెట్టుబడులు 3వ సంవత్సరానికి వస్తాయి. మార్కెట్ ఒడిదుడుకులు లేకుండా ఉండి కనీసం కిలో 100 నుంచి 150 రూపాయలు అమ్ముడిపోయే పరిస్థితి ఉంటే మనకి 3వ సంవత్సరం నుంచి 3 నుంచి 5 టన్నుల పంట తీసే అవకాశం ఉందండి. ఇప్పుడు కొత్తగా 1.5 ఎకరం విస్తీర్ణంలో ట్రెల్లిస్ మెథడ్లో వేసామండి. ఈ ట్రెల్లిస్ మెథడ్లో అయితే 8 నుంచి 10 టన్నుల వరకు కూడా తీస్తున్నారు. ఎందుకంటే ఒక టైర్ అండ్ రింగ్ మెథడ్లో వేసే దీనికి ఎకరానికి 2000 మొక్కలు వేస్తే ట్రెల్లిస్ మెథడ్లో మనకి 6000 నుంచి 8000 మొక్కలు అవసరం పడుతుంది. ప్రతి 10 అడుగులకి అడుగుకొక మొక్క లెక్కన వేసుకొని వెళ్ళడం జరుగుతుందండి. అందుకు ఆల్మోస్ట్ 3 ఎకరాల్లో వచ్చే దిగుబడి 1 ఎకరంలో తీయొచ్చు. ఖర్చు కూడా ట్రెల్లిస్ మెథడ్లో మనకి టైర్ అండ్ రింగ్ మెథడ్లో వేసే దీనికన్నా కనీసం ఇది 4 నుంచి 5 లక్షలు అయితే ఇది 10 లక్షల వరకు కూడా ఖర్చు వస్తుందండి. కానీ 3వ సంవత్సరం వరకు మనకి మార్కెట్ ఒడిదుడుకులు లేకుండా ఉండి పంటకి జాగ్రత్తలు, సస్యరక్షణ జాగ్రత్తలు అంటే నీరు పెట్టడం, వాటర్ మేనేజ్మెంట్ ఒక్కటే దీనికి చాలా క్రిటికల్ ఇదండి. ఏ సమయంలో నీరు తడులు అవసరమో తెలుసుకొని మనం చేయాలి. మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా డ్రాగన్ సాగు అనేది చేస్తున్నాము. ముందు 1.5 ఎకరం వేసింది అమెరికన్ బ్యూటీ అని ఒక రకం తీసుకున్నాము. అది ఫ్రూట్ సైజులో అయితే కొంచెం చిన్నదిగా ఉంటుంది, కానీ స్వీట్ మాత్రం కొంచెం ఎక్కువ. ఎకరాకి 4 నుంచి 5 టన్నుల వరకు అది దిగుబడి వస్తుంది. కిలో మనకి ఇక్కడ హోల్సేల్ని 150 వరకు మనకి ఇక్కడ మార్కెటింగ్ అయిపోతుంది. తర్వాత ఈ సంవత్సరం మార్చిలో మొన్న నాటడం జరిగింది ఈ తోట అనేది. టెల్లిస్ విధానంలో 10 అడుగులకు ఒక స్తంభాన్ని మనం ప్లేస్మెంట్ చేసుకుంటూ ప్రతి స్తంభానికి కూడా 20 mm ఐరన్ రాడ్ వచ్చి మనం పెట్టుకొని దానికి సపోర్టింగ్గా ఈ లంకా వైర్ అనేది 4 లేయర్లు అనేది వేయడం జరిగినది. 4 లేయర్ల మధ్యలోకి ఈ మొక్క అనేది వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అవుద్ది. డ్రాగన్ సాగులో సహజ సిద్ధ విధానాలను ఆచరిస్తే దిగుబడుల నాణ్యత బాగుంటుందని, మార్కెటింగ్ పరంగా కొంత ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ సాగు లాభసాటిగానే ఉంటుందని తమ అనుభవం ద్వారా చెబుతున్నారు.